వాళ్ళందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను ఒక పుల్లటి మామిడికాయతో రోటి పచ్చడి చేస్తున్నాను అండి. చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో కొంచెం పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే అసలు నెక్స్ట్ లెవెల్ అన్నమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఫస్ట్ అయితే ఒక పుల్లటి మామిడికాయ తీసుకొని దాన్ని చక్కగా పీల్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత రోట్లో కొంచెం జీలకర్ర వేసి మెత్తగా దంచుకొని తర్వాత మనం కట్ చేసుకున్న ముక్కలు వేసి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసి వాటన్నిటిని మంచిగా మెత్తగా మెదిగిపోయేలాగా దంచుకోవాలి. దంచుకున్న తర్వాత కొంచెం నాకు సాల్ట్ తక్కువ అయింది. సో సాల్ట్ వేసి మళ్ళీ దంచుకొని నేను దాన్ని ఒక బౌల్లోకి తోడుకున్నాను. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని ఆ పోపు దినుసులు మొత్తం చక్కగా వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి వేగనిచ్చి మనం దంచి పెట్టుకున్న పచ్చడిని వేసి మంచిగా వేయించుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత రైస్లోకి కొంచెం తీసుకొని సర్వ్ చేసుకొని తింటే ఉంటుందండి. చాలా బాగుంటుంది. తప్పకుండా అందరూ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయటం మాత్రం